హైదరాబాద్ లో ఇటీవల కబ్జాల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ స్థలాల్లో స్కూళ్లు నిర్మించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీపై రివ్యూ చేశారాయన. 5 అంశాలుగా కోర్ అర్బన్ సిటీ ప్రణాళికను విభజించారు. మొత్తంగా 111 ప్రతిపాదనలపై స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అరాకొరా వస్తువులతో ఉన్నటువంటి 4-5 స్కూళ్లను ఒకే సముదాయంలోకి తీసుకురావాలని సూచించారు సీఎం. పిల్లలకు బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కూడా స్కూల్లోనే అందించి ప్రభుత్వం తరఫున ట్రాన్స్పోర్ట్ కల్పించాలని అన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక కోర్ అర్బన్ సిటీలో ఒక్క ప్రభుత్వ ఆఫీస్ కూడా అద్దె భవనాల్లో ఉండొద్దని, సెక్రటేరియట్ తో పాటు సిటీలోని అన్ని ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని సూచించారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ స్టడీ జరగాలని, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం అమలు చేయాలని ఆదేశించారు సీఎం. డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. డ్రగ్స్, గంజాయి సేవించి పట్టుబడితే బాధితులుగా చూడొద్దని, కనీసం 10 రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచాలని ఆదేశించారు. చర్లపల్లి జైలు ప్రాంగణంలోనే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం.